హాయ్ హలో అందరికీ స్వాగతం సుస్వాగతం. క్రికెట్ ప్రియులకు మేము తెచ్చిన అదిరిపోయే విశ్లేషణలతో మీ ముందుకు వచ్చాం. నిన్నటి ఐపీఎల్ 2025 క్లాసిక్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ గురించి ఒక ఫుల్ మాస్ అండ్ సినిమాటిక్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ మ్యాచ్ని మళ్ళీ లైవ్ చూడడానికి రెడీ కాదు? ఓకే దెన్ లెట్స్ గో. ఐపీఎల్లో ఎప్పుడు హై వోల్టేజ్ బ్యాటిల్ ఏదైనా ఉంది అంటే అది సిఎస్కే వర్సెస్ ఎంఐ. రెండు జట్లు సమర్థులైన చెరో 5 ట్రోఫీలతో నిలబడ్డ మేటి జట్లు అన్నమాట. ఇలాంటి రైవలరీ మ్యాచ్ కంటే క్రికెట్ ఫ్యాన్స్కి అసలు ఇంకా మామూలు పండగ ఇంకోటి ఉండదు. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ని ఒకసారి చూసుకుంటే టాస్ గెలిచి ఎంఐ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనింగ్కి వచ్చిన రాహుల్ త్రిపాఠి మొదటి ఓవర్లోనే ఖలీల్ అహ్మద్ బౌలింగ్కి దొరికిపోయాడు. ఓటమి సంకేతం లాంటిది అని చెప్పచ్చు. అడుగు వేసిన వెంటనే అడ్డుగోడలు. మొదటి అవుట్తోనే ఎంఏ ఫ్యాన్స్కి షాక్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్టడీగా 38 బంతుల్లో 45 పరుగులు చేశాడు. కానీ అసలు మ్యాజిక్ చెన్నై యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ చేతిలో జరిగింది. 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి అమ్మాయిని కష్టాల్లో నెట్టిపడేశాడు. నేను వదిలితేనే నీకు ప్రాణం, పట్టుకుంటే ప్రాణం పోతుంది. సో ఈ డైలాగు నూర్ బౌలింగ్ చూస్తే పక్కా సెట్ అవుతుంది. ఎంఐ బ్యాట్స్మెన్లు పూర్తిగా కష్టాల్లో పడిపోయారు. చివరిలో టీం డేవిడ్ పరుగులతో పోరాడినా కూడా ఎంఐ 20 ఓవర్లలో 159కి 9 మాత్రమే చేయగలిగింది. ఇక చూస్తే సిఎస్కే ఇన్నింగ్స్ చూస్తే సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడుతూ 39 బంతుల్లో 53 పరుగులతో టార్గెట్ను సులభం చేసి పడేశాడు. నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్నట్టు రుతురాజ్ మైండ్ లోపలే రన్ అవుతున్నట్టు డైలాగ్ ఇదే ఉంటుంది. సో అయితే ఎంఐ యువ స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ తన ఐపీఎల్ అరంగేట్రంలోనే 3 వికెట్లు తీయడం ద్వారా చెన్నైకి చిన్న షాక్ ఇచ్చాడు. ఒకసారి వెనకడుగు వేస్తే ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా ఉండాలి అన్నట్టు ఎంఐ కంటే సిఎస్కేకి ఎక్కువగా సరిపోతుంది ఈ డైలాగ్. సో కానీ అసలు హీరో రవీంద్ర సిఎస్కేకి చివరిలో ప్రెషర్ పెరిగిన సమయంలో 45 బంతుల్లో 65 పరుగులు చేయడం ద్వారా విజయం దగ్గరికి తీసుకొచ్చాడు. గెలుపు కోసం కాదు, గెలిచిన తర్వాత ఎలా ఉండాలో చూపించడానికి అన్నట్టు కథ నిజంగా అలా ముగిసింది. సో మొత్తానికి 19.1 ఓవర్లలో సిఎస్కే 158కి 6 స్కోర్ చేసి 4 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలుచుకుంది. సో స్టార్ పర్ఫార్మెన్స్ అంటే నూర్ అహ్మద్ సిఎస్కే 4-18 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. రుతురాజ్ గైక్వాడ్ సిఎస్కే 53 పరుగులతో కెప్టెన్స్ ఇన్నింగ్స్. రవీంద్ర సిఎస్కే 65-45 నైర్వలను వదలకుండా సిఎస్కేని గెలిపించాడు. ఇకపోతే విఘ్నేష్ పుత్తూర్ ఎంఐ 3 వికెట్లు, మంచి డెబ్యూ మూమెంటే. సో మొత్తానికి కంక్లూజన్ చూసుకుంటే ఈ మ్యాచ్ మళ్ళీ రుజువు చేసింది, ఐపీఎల్ అంటే ఎప్పుడు అద్భుతాలకు కొదవ అనేది ఉండదు అని. ఫ్యాన్స్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్, కొత్త టాలెంట్కి గ్రేట్ ఆపర్చునిటీ. సిఎస్కే మరోసారి తలైవా స్మార్ట్ ప్లేతో సత్తా చాటింది. కింగ్ ఎవరని అడిగితే జవాబు మాత్రం ఒకటే, అది చెన్నై. సో ఈ మాస్ మ్యానియా మస్త్ మ్యాచ్ విశ్లేషణ మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఇలా మైండ్ బ్లోయింగ్ క్రికెట్ స్టోరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకోసారి కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లవింగ్ క్రికెట్.